హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే రాజాసాబ్ సినిమా చూసి రావడం జరిగింది. సినిమా చూసి వస్తుంటే దారిలో నా బండి ఎదురుంగా ఒక కుక్క అయితే అలా అడ్డయితే వచ్చేసిందనమాట. నేనైతే దాన్ని గుద్దేశాను అనుకున్నాను. కానీ తీరా కట్ చేస్తే నేనైతే ఏ కుక్కనే గుద్దలేదు. కుక్క నాకైతే ఎదురు రాలేదనమాట. నాకు తెలియకుండా హిప్నటిజం అయితే చేసుకుని అలా కుక్కను గుద్దానేమో అని నేనైతే ఊహించుకున్నాను. నిజంగా సినిమా చూసిన తర్వాత నా మైండ్ అయితే అలా మారిపోయింది. నిజంగా మారుతి గారు, మీ రైటింగ్‌కి నేనైతే దండ ఏసేసానండి మీకు. ఏసేసాను గదా! మీ మెడలో ఉంది గదా! అంటే ఆల్రెడీ నేను ఊహించేసుకున్నాను. నన్ను నేను హిప్నటిజం అయితే చేసేసుకున్నాను. మీకు దండ అయితే ఏసేసానండి. అసలు ఏమన్నా రాసారా? స్క్రీన్ ప్లే ఏంటి? ఆ స్టోరీ ఏంటి? అసలు చూసే ఆడియన్స్‌కి ఒక్కొక్కడికి మైండ్ పోతుంది లోపల. అసలు బుర్రలో హీట్ ఎక్కిపోయి ఒకరినొకరు హిప్నటిజం అయితే చేసుకొని అలా ఇళ్ళకైతే వెళ్ళిపోతున్నారు. అసలు ఏమన్నా రైటింగా? ఏమన్నా రైటింగా? హ్యాట్స్ ఆఫ్ అండి మారుతి గారు మీకు. ముందు ఫస్ట్ హాఫ్ దగ్గర నుంచి అయితే మనం అయితే మొదలు పెడదాం. నిజంగా ఫస్ట్ హాఫ్‌లో మన ప్రభాస్ గారి స్వాగ్ ఉంటదండి. నిజంగా నాకైతే వింటేజ్ ప్రభాస్ గారిని చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది. ఆ బాడీ లాంగ్వేజ్ కావచ్చు, ఆ డైలాగ్ డెలివరీ కావచ్చు, ఆ స్వాగ్ కావచ్చు, ఆ స్టైల్ కావచ్చు, మెయిన్‌గా ఆ కామెడీ టైమింగ్ కావచ్చు, ఇంకా గోదావరిలో ఎటకారం ఉంటది కదా! ఆ ఎటకారం కావచ్చు, ఇవన్నీ కలగలుపుకొని ఒక కంప్లీట్ ప్యాకేజ్ లాగైతే మన రెబల్ స్టార్ ప్రభాస్ గారైతే ఈ సినిమా ఫస్ట్ హాఫ్‌లో అయితే కనపడతారు. ఇంకా ఫస్ట్ హాఫ్‌లో వచ్చే సాంగ్స్ కూడా నిజంగా స్క్రీన్ పైన చూడడానికి చాలా అంటే చాలా బాగున్నాయి. నిజంగా అంటే ఫస్ట్ సాంగ్ స్క్రీన్ పైన కూడా బాలేదు. కానీ సెకండ్ సాంగ్ 'సహనా సహనా' ఏదైతే ఉందో, ఇంకా 'రాజే యువరాజే' పాటలు ఏవైతే ఉన్నాయో నిజంగా చాలా అంటే చాలా బాగా నచ్చాయి. ఇంకా లవ్ ట్రాక్ ఏదైతే ఉందో అదైతే చాలా ఫ్రెష్‌గా నాకైతే అనిపించింది. ఆ లవ్ ట్రాక్‌లో మన ప్రభాస్ గారి టైమింగ్ కావచ్చు, హీరోయిన్స్‌తో ఆయనకున్న కెమిస్ట్రీ కావచ్చు, నిజంగా నెక్స్ట్ లెవెల్‌లో అయితే వర్కౌట్ అయిందని నాకైతే అనిపించింది. ఈ విధంగా ఒక రెగ్యులర్ కమర్షియల్ సినిమాలో ఏమేం కావాలో ప్రతీదీ కూడా ఈ సినిమా ఫస్ట్ హాఫ్‌లో మనకైతే దొరికిద్దనమాట. అది పాటలు కావచ్చు, ప్రభాస్ గారి ఫైట్స్ కావచ్చు, డైలాగ్స్ కావచ్చు, ఆ కామెడీ టైమింగ్ కావచ్చు, ఆ వింటేజ్ స్టైలు స్వాగ్ కావచ్చు, ఇంకా లవ్ ట్రాక్ కావచ్చు, ఇంకా రొమాంటిక్ మూమెంట్స్ కావచ్చు, ఇలా ప్రతీదీ కూడా ఫస్ట్ హాఫ్‌లో అయితే పేలాయి. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. ఇంకా ఫస్ట్ హాఫ్ అలా అవుతా ఉంటది. ప్రీ ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్ బ్లాక్ ఏదైతే ఉందో అక్కడి నుంచి ఈ సినిమా వేరే టర్న్ అయితే తీసుకుంటది. ఇంకా ఇంటర్వెల్ అయిన దగ్గర నుంచి స్టార్ట్ అయిద్దండి మైండ్ గేమ్. నిజంగా బుర్ర హీట్ ఎక్కిపోద్ది అనమాట. ఆ హిప్నటిజం ఏంటి, ఆ మైండ్ గేమ్ ఏంటి, ఆ తాత ఏంటి, చచ్చిపోతాం ఏంటి, మళ్ళీ నెక్స్ట్ జన్మలో రావడానికి ఏదో చేయటం ఏంటి, ఇంకా ఆ తాతను గెలవాలంటే మనం ఇంకో ప్రపంచం క్రియేట్ చేసుకుని తాతతో ఫైట్ చేయటం ఏంటి, అసలు అసలు ఆయన ఏం రాశాడో నాకైతే అర్థం కాలేదు. నిజంగా నాకైతే సెకండ్ హాఫ్లో ఏదేదో చేసేసాడు అనిపించింది. అంటే నా మెట్ట బుర్రకు అర్థం కాలేదా, మిగతా వాళ్ళకి కూడా అర్థం కాలేదా అని నాకు పెద్ద డౌట్ అనమాట. అంటే అర్థమైనట్టే ఉంది, కానీ అర్థం కాలేదు. అంటే ఆ విధంగా నన్ను నేను హిప్నటైజేషన్ చేసేసుకున్నానేమో. నాకు ఈ సెకండ్ హాఫ్ చూసిన తర్వాత వచ్చిన డౌట్ ఏంటంటే, మారుతి గారు అసలు ప్రభాస్ గారిని నిజంగా హిప్నటైజేషన్ చేసేసి ఈ సినిమాకి ఒప్పించారా అనే డౌట్ అయితే నాకైతే వచ్చింది. ఎందుకంటే ప్రభాస్ గారు ఏం చెప్పారంటే, ఈ సినిమా క్లైమాక్స్ ని మారుతి గారు పెన్తో అయితే రాయలేదు, మిషన్ గన్తో రాశారేమో అనే డౌట్ అయితే వచ్చిందని ప్రభాస్ గారు అయితే చెప్పారు. నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఏంటంటే, యాక్చువల్గా ప్రభాస్ గారికి కూడా ఆ క్లైమాక్స్ అయితే అంత క్లారిటీగా అయితే మన మారుతి గారు అయితే చెప్పుండ్రు. అటు తిప్పి ఇటు తిప్పి, ఇటు తిప్పి ఇటు తిప్పి, మిషన్ గన్లు అని చెప్పి, ముసలని చెప్పి, ఇంకా తాత అని చెప్పి, మా అమ్మ అని చెప్పి, మా అమ్మని కాపాడతారు బాబు మీరు, అసలు ఆ సెంటిమెంట్ అయితే మామూలుగా ఉండదు, థియేటర్లు అందరూ ఏడిసేస్తారని చెప్పి, అది చెప్పి ఇది చెప్పి ఏమి అర్థం కాకుండా ఒక ఎక్స్ట్రాడినరీ స్టోరీని అని చెప్పి, స్టోరీ చెప్పాను అనుకునేలాగా ప్రభాస్ గారిని అయితే చేసి ఈ సినిమాని అయితే ఒప్పుకుంటారని నాకైతే అర్థమైంది. అసలు అదేంటి, ఏంటది, ఏంటది అంటే యాక్చువల్గా దెయ్యంతో మైండ్ గేమ్ ఆడి గెలిచే కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది చాలా మంచి కాన్సెప్ట్, అలాగే చాలా కొత్త కాన్సెప్ట్ అనమాట. కానీ దాన్ని ప్రజెంట్ చేసే విధానం ఏదైతే ఉందో దాంట్లో ఖచ్చితంగా మారుతి గారు ఇంకొద్దిగా బాగా రాసుకుని ఉంటే బాగుండని నాకైతే అనిపించింది. చెప్తున్నాను కదా, బీసీ సెంటర్స్లో ఉన్న మాస్ ఆడియన్స్కి అసలు అది ఏమీ అర్థం కాదనమాట. అంటే అర్థం కాదని నువ్వే స్టేట్మెంట్లు పాస్ చేసేస్తున్నావు అని మీరైతే అనుకోవచ్చు. అప్పట్లో మహేష్ బాబు గారు 'వన్ నేనొక్కడినే' సినిమా అయితే వచ్చింది కదా, ఆ సినిమా అయితే ఎవరికీ అర్థం కాలేదు, అందుకే ఆ సినిమా అయితే పోయింది. అదే విధంగా ఈ స్క్రీన్ ప్లే కూడా ఉంటుందన్నమాట లాస్ట్ క్లైమాక్స్. అంటే అది నేనైతే చెప్పకూడదు, అది చెప్పేస్తే ఎక్సైట్మెంట్ అయితే పోద్ది. మైండ్ గేమ్ ఆడి ఆ దెయ్యం మీద మన ప్రభాస్ గారు ఎలా గెలిచారనేది ఆ క్లైమాక్స్ అనమాట. ఒక 2, 3, 4 స్టేజ్‌లు అయితే ఉంటాయి. ఒక్కొక్కటి ఆ ఒక్కొక్క అడ్డంకిని దాటుకుంటా చివరికి విలన్ అయితే గెలుస్తాడు మన ప్రభాస్ గారు.
ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇంకొద్దిగా క్లారిటీగా రాసుకుని బాగుండని నాకైతే అనిపించింది. ఏమనిపించిందంటే అసలు క్లారిటీగా అర్థమయ్యేలాగా చెప్పడానికి అసలు అది క్లారిటీగా అర్థమయ్యేటట్టు మారుతి గారు రాసుకున్నారా లేదా అనే డౌట్ కూడా నాకైతే వచ్చింది. అంటే ఏమీ లేదండి, ఒక తాత ఉండేవాడు, చచ్చిపోయాడు, మళ్ళీ దెయ్యం వచ్చాడు, మళ్ళీ మా అమ్మని చంపుతా అంటాడు, చివరికి తాత అయితే చచ్చిపోయాడు. ఆ తాతను ఎలా చంపాడు అనేది సినిమాకి వెళ్ళి అయితే చూడాలి. ఇంక ఇది పక్కన పెడితే తాత ఫ్లాష్ బ్యాక్లో ఆడికి చదువు రాదు, ఏమీ రాదనమాట. తీరా కట్ చేస్తే తాత ఇంట్లో పెద్ద లైబ్రరీ అయితే ఉంటుంది. అసలు ఆ లైబ్రరీ అంటే అప్పటికప్పుడు దెయ్యం అయిన తర్వాత వాళ్ళు ఎక్కడైనా మారుతి గారు కూర్చోబెట్టి ఆ దెయ్యానికి ఏమైనా నేర్పించారేమో అన్న డౌట్ అయితే నాకైతే వచ్చింది. ఇంకా హీరోయిన్స్ విషయానికి వస్తే ముగ్గురు హీరోయిన్లు కదా, ముగ్గురు హీరోయిన్లో ఒకళ్ళేమో హీరోయిన్, రెండో వాళ్ళు కూడా హీరోయినే, మూడో వాళ్ళు పాట కోసం వచ్చే హీరోయిన్ అనమాట. ఆ రిద్ది గారు ఉన్నారు కదా, ఆవిడైతే ఓన్లీ నాచే నాచే సాంగ్లో డ్యాన్స్ వేయటం కోసమే ఈ సినిమాలోకి అయితే తీసుకున్నారు. అసలు ఆవిడ క్యారెక్టర్ కావచ్చు, ఆవిడకి కూడా ఎటువంటి ఉపయోగం అయితే లేదనమాట. ఏదో ఫస్ట్ హాఫ్లో 2 సార్లు అయితే కనపడిద్ది. ఇంకా మాళవిక మోహన్ గారిది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్యారెక్టర్ లాగా కనిపించే అన్ఇంపార్టెంట్ క్యారెక్టర్, అంటే ఇంపార్టెంట్ క్యారెక్టరే, అంటే నన్ను నేను రిప్రజెంటేషన్ చేసేసుకున్నావు ఇప్పుడు ఇది చెప్పడానికి. సరే, ఇంక ఇది పక్కన పెడితే నిధి అగర్వాల్ గారు మెయిన్ హీరోయిన్ అని మనల్ని మనం హిప్నటిజం అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా సినిమా అయితే ఉంది. అంటే నాకైతే ఫస్ట్ హాఫ్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది నిజంగా. ప్రభాస్ గారి స్టైల్ కావచ్చు, స్వాగ్ కావచ్చు, ఇదంతా చూసిన తర్వాత కొట్టేశాం రా, ఇంటర్వెల్ బ్లాక్ వచ్చే టైంకి కొట్టేశారు రా, బ్లాక్ బాస్టర్ కొట్టేశారు అనే రేంజ్లోకి నేనైతే వెళ్ళిపోయా. కానీ సెకండ్ హాఫ్ చూసి తిరిగి ఇంటికి వచ్చే టైంకి మధ్యలో ఏమైందో నాకు కూడా తెలీదు. ఏదేమైనా నన్ను హిప్నటిజం చేసిందా, నన్ను నేను హిప్నటిజం చేసేసుకున్నానా అనే డౌట్లో అయితే నేనైతే ఉండిపోయా. ఇంక ఇది పక్కన పెడితే మారుతి గారు ఆడియన్స్ని అంత గ్రాంటెడ్గా తీసుకుంటారా మీరు, నాకు అర్థం కాక అడుగుతాను. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ఏ పోస్టర్ రిలీజ్ చేశారు మీరు? ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ టీజర్లో ఏ గెటప్ని మీరు హైలైట్ చేశారు? అలాగే స్టేట్స్ ఆఫ్ సాహో లాగా ఏదో సిరీస్ ఏదో చేశారు కదా రాజసాబ్ గురించి, ఆ ఇంటర్వ్యూల్లో కూడా ఆ రాజుగారి గెటప్ గురించి హైలైట్ చేస్తూ ఒక నిమిషంన్నర మీటింగ్ అయితే ఎందుకు వేశారు? ఇంకా ట్రైలర్లో కూడా ఆ గెటప్కి సంబంధించిన సీన్లు ఎందుకు పెట్టారు? అసలు ఆ గెటప్ గురించి వచ్చిన వాళ్ళు సగం మంది అయితే ఉంటారు థియేటర్లో. తీరా చూస్తే ఆ ఓల్డ్ గెటప్ అయితే లేదనమాట సినిమాలో. సినిమా టికెట్ ఏమో 1000 రూపాయలు అయితే తీసుకున్నారు. తీరా కట్ చేస్తే ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేసి సినిమాకి వస్తారో చూస్తే ఆ గెటప్ అయితే లేదు. అసలు నాకు ఇక్కడైతే క్లారిటీ అయితే వచ్చేసింది. అంత ఇంపార్టెంట్ గెటప్, అంత పబ్లిసిటీ చేసిన గెటప్, అంత జనాల్లోకి వెళ్ళిన గెటప్, అంటే ప్రభాస్ గారి ఫ్యాన్స్ కూడా అంత ఏగర్గా స్క్రీన్ పైన చూద్దాం అనుకున్న గెటప్ని మీరు ఎడిటింగ్లో తీసేశారంటే మిమ్మల్ని మీరు ఎంత ఇదిగా హిప్నటిజం చేసుకున్నారో ఒకసారి మీరైతే అర్థం చేసుకోండి. ఆ హిప్నటిజం నుంచి బయటకు వచ్చి నాకు తెలిసి ఈ గెటప్ని సంక్రాంతికో, భోగ్కో, కనుమకో మీరైతే కలుపుతామని ఒక పోస్టర్ అయితే వేస్తారు. జరిగేదైతే అదే అనమాట. కానీ ఈలోపే జరగాల్సిన డ్యామేజ్ అయితే జరిగిపోద్ది. కాబట్టి వీలైనంత త్వరగా వాటిని అయితే యాడ్ చేయవలసిందిగా నేనైతే కోరుకుంటున్నాను. నిజంగా మరి పాపం అండి, పాపం నా పక్కన ఉన్న వ్యక్తి అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆ గెటప్ కోసం అలా చూస్తా ఉన్నాడు. అలా చూస్తానే ఉండిపోయాడు. గెటప్ లేదు, సినిమా అయితే అయిపోయింది. ఇంకా అదేదో మన బాడీలో 7 చక్రాలు అయ్యే ఉంటాయంట, అవి అయితే యాక్టివ్ అయ్యి మన ప్రభాస్ గారు విలన్ అయితే చంపుతాడనమాట. ఆ విధంగా ఆ చక్రాలను అయితే యాక్టివ్ చేసుకుని మారుతి గారు మీరు మరొకసారి అయితే ఆలోచించుకుని ఆ సీన్స్ అయితే కలపవలసిందిగా నేనైతే కోరుకుంటున్నా. ఇంకా లాస్ట్లో పార్ట్ 2 అనమాట. ఆల్రెడీ ఇంటర్వ్యూస్లో మన డైరెక్టర్ గారైన మారుతి గారే చెప్పేశారు ఆ జోకర్ గెటప్ అనేది పార్ట్ 2కి లీడ్ అని. అదేవిధంగా పార్ట్ 2కి అదైతే లీడ్ అనమాట. దాని పేరు ఏమని పెట్టాడంటే రాజసాబ్ సర్కస్ 1935 ఏదో మారుతి గారు అయితే పెట్టుకున్నాడు. కానీ ఆల్రెడీ సర్కస్ ఈ పార్ట్ 1లోనే చేసేసారు కాబట్టి పార్ట్ 2 చూడాల్సిన అవసరం ఉందని నేనైతే అనుకోవట్లేదు. ఇంకా ఈ సినిమాలో డబ్బింగ్ అయితే కొన్ని చోట్ల అయితే 2 వరస్ట్ అయితే ఉందన్నమాట. అసలు ఆ డబ్బింగ్ ప్రభాస్ గారు చెప్పారా, లేకపోతే మారుతి గారు ఆయన హిప్నటిజం చేసేసుకుని చెప్పేసుకున్నారా అనే డౌట్ అయితే నాకైతే వచ్చింది. అంటే 140 దగ్గరగా 140 వర్కింగ్ డేస్ అయితే మన ప్రభాస్ గారు ఈ సినిమా కోసం అయితే ఇచ్చారు. మారుతి గారు దాన్ని యూటిలైజ్ చేసుకున్నారా లేదా అనేది ఈ పండగ అయ్యేలోపు మనకైతే క్లారిటీ అయితే వచ్చేస్తే ఓవరాల్గా సినిమా అయితే నాకైతే యావరేజ్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగా నచ్చింది. సెకండ్ హాఫ్ అయితే నా బుర్రకైతే ఎక్కలేదు, మరి నాది మెట్ట బుర్రేమో. ఇంక ఇది పక్కన పెడితే ఇక్కడ ఒక మనిషి గురించి అయితే మనం అయితే మాట్లాడుకోవాలి.
ఆయనే మన తమనన్న అనమాట. నిజంగా సినిమాని ఒంటి చేత్తో లేపాడు తమనన్న. ఎంత చెప్పినా తక్కువే. సినిమా స్టార్టింగ్ పేర్లు పడిన దగ్గర నుంచి ఎండ్ క్రెడిట్స్ వరకు డ్యూటీ అయితే చేశాడనమాట. నిజంగా ఎక్సలెంట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే తమనన్న అయితే ఇచ్చాడు. ఇంకా సెకండ్ హాఫ్లో నేను థియేటర్లో కూర్చుని సినిమా అయ్యేంత వరకు చూశానంటే దానికి కారణం తమనన్న బ్యాక్గ్రౌండ్ స్కోరే. నాకు అంచనల్లా ఒకటే అనమాట, ఆ సెకండ్ హాఫ్లో ఆ సీన్స్ అయితే లేపేశారు. ప్లస్ ఆ రైటింగ్ ఏదైతే ఉందో, ఆ అడ్డంకులు ఏదైతే ఉన్నాయో అవి ఇంకొద్దిగా బాగా రాసుకుని, అంటే ఇంత టైం ఎలాగో తీసుకున్నారు కాబట్టి ఇంకొద్దిగా బాగా రాసుకుని, ఇంకొద్దిగా ఎక్సైట్ చేసే విధంగా రాసుకుని వస్తే బాగుండని నాకైతే అనిపించింది. మరి అదనమాట మ్యాటర్. మరి ఈ సినిమా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లాస్ట్లో చెప్పేది ఏంటంటే, సినిమా చూసిన తర్వాత నాకు అనిపించిన ఒపీనియన్ అయితే నేనైతే చెప్పాను. మీకు అనిపించిన ఒపీనియన్ అంటూ మీరైతే చెప్పండి. థ్యాంక్ యూ.